12 ఏళ్ల ప్రేమ గెలవాలి. ప్రాణం పోసిన అమ్మ నాన్న బావుండాలి. ఒక అమ్మాయి ఆవేదన. అది తెలియాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ప్రేమించిన వాడు కావాలి. ప్రాణం పోసిన అమ్మా నాన్న బావుండాలి. ఈ రెండిటి మధ్య నలిగిపోయిన ఒక కూతురి ఆరాటం ఎంతటిదో తెలుసా? 12 ఏళ్ల సుదీర్ఘమైన బంధం ఒకవైపు, అమ్మా నాన్న బీపీ పెరిగి వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందనే భయం మరోవైపు. ఒకే ఒక మాట, కేవలం ఒక్క మాట వాళ్ళ ప్రాణాల మీదకి తెస్తుందేమో అని ఆ బిడ్డ పడుతున్న ఆవేదన వర్ణించలేం. కులం అనే ముసుగులో కన్నవారిని ఎలా ఒప్పించాలి? మన ఇళ్లల్లో ప్రేమ అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల ఇష్టం కాదు. అది 2 కులాల పట్టింపు. 12 ఏళ్లుగా మనసులోనే దాచుకున్న ఆ బంధాన్ని బయట పెట్టాలంటే గుండె ఆగిపోయినంత భయం. మా కులం కాదు అని వారు చెప్తే, ఆ ఆవేశంలో వారి ఆరోగ్యం క్షీణిస్తే ఆ పాపం ఎవరిది? అని ప్రతిరోజు కుమిలిపోతున్న కళ్ళు ఎన్నెన్నో. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు ఉద్యోగాలు చేసి సంపాదిస్తే తల్లిదండ్రులు అన్నిటికీ ఒప్పుకుంటారని. కానీ కులం దగ్గరికి వచ్చేసరికి సంపాదన కంటే సాంప్రదాయాలే ముఖ్యమని అనుకునే పెద్దవారు మన చుట్టూ ఉన్నారు. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు కానీ కన్నవారి నమ్మకం కోల్పోకూడదనే తపన మనకిక్కడ కనిపిస్తుంది. పాతకాలపు పద్ధతిలో కులం గొప్పది కావచ్చు. కానీ ఈ కాలంలో కన్నబిడ్డ సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదు. తల్లిదండ్రుల బీపీ పెరుగుతుందని భయపడుతూ విషయాన్ని దాస్తే అది భవిష్యత్తులో ఇంకా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. భయం ఉన్న చోట బాధ్యత ఉండదు. ప్రేమను భయంగా కాకుండా ఒక నమ్మకంగా వారికి ఎలా చేరువేయాలో ఆలోచించాలి. కులం కంటే గుణం మిన్న అని నమ్మిన మన తెలుగువారి కోసం నేను ఆ అమ్మాయికిచ్చే ఒకే ఒక సలహా, మీ తల్లిదండ్రులు బావుండాలి. మీ ప్రేమ గెలవాలి అంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూనే అసలు విషయాన్ని ప్రేమతో చెప్తే కరగని తల్లిదండ్రుల మనసు ఉండదు. కులం కంటే మీ సంతోషం వారికి ముఖ్యం అని తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. మీరు ఆ అమ్మాయికి ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఈ కథ మరెందరికో ఉపయోగపడుతుందనుకుంటున్నా. ఇలాంటి మనసుకు తాకే కథల కోసం మన కథలు బై రమ్య ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.